తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి క్యాంపు కార్యాలయంలో కూసుమంచి, నేలకొండపల్లి మండలాలకు చెందిన కళ్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు బుధవారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి పథకం కింద 103 మంది లబ్ధిదారులకు 1,116,000 చొప్పున చెక్కులను అందజేసినట్లు అన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బారు చేపట్టి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నేలకొండపల్లి మండలం చెరువుమాధవం గ్రామానికి చెందిన రైతులు 110 ఎకరాల్లో అంకురు వరి విత్తనాలు సాగు పూర్తిగా 60 రోజుల్లోనే ఈనిందని న్యాయం చేయాలని రైతులు మంత్రిని కోరగా వ్యవసాయ శాఖ జేడీతో ఫోన్లో మాట్లాడారు. విచారణ చేసి కంపెనీపై చర్యలు తీసుకోవాలని, రైతులకు నష్టపరిహారం అందించేలా చూడాలని, నకిలీ నాసిరకం విత్తనాలు ఇస్తే పీడీ యాక్ట్ పెట్టాలని ఆదేశించారు. సర్వే పరీక్ష ఉత్తీర్ణత పొందిన ప్రైవేటు సర్వేయర్లకు తగు పరీక్ష చేపట్టి లైసెన్స్ ఇవ్వాలని సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ జేడీని మంత్రి ఆదేశించారు. సదరం సర్టిఫికేట్ కొరకు దరఖాస్తులు రాగా సదరం క్యాంపు చేపట్టి వైకల్యం ఉన్న వారికి సర్టిఫికెట్లు అందజేయాలని మంత్రి సూచించారు. నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామం చెరువు శిఖం పట్టా భూముల సమస్యను సర్వే చేసి పరిష్కరించాలన్నారు. కూసుమంచి మండలం రాజుపేట గ్రామంలో కబ్రస్థాన్కి ప్రహరీ గోడ, 2 విద్యుత్ స్తంభాలు అవసరం ఉన్నట్లు, వీటికే చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమలాయపాలెం మండలం కేశవాపురం గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జాకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ దేవాదాయ భూమి 1 గజాన్ని వదిలే ప్రసక్తి లేదని, ఫెన్సింగ్, రక్షణ ఏర్పాట్లు చేసి అన్యాక్రాంతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం తీర్థాల కూసుమంచి శివాలయం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. కనీస మౌలిక సదుపాయాల కల్పన చేయాలని, త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. జాతరలకు వచ్చే రహదారుల ప్యాచ్వర్క్ పూర్తి చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. గత జాతరల కంటే మంచిగా ఎలాంటి లోతుపాట్లు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.